నిరుపమ్ పరిటాల అనే పేరుతో కాకుండా కార్తీక్ లేదా డాక్టర్ బాబుగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న నిరుపమ్ నిర్మాతగా కొనసాగుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన పొదరిల్లు అనే సీరియల్కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే కార్తీక దీపం 2 సీరియల్ కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. శ్రీవల్లి అనే పేరుతో బట్టల బిజినెస్ కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇలా వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్న డాక్టర్ బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే డాక్టర్ బాబుకు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయంటూ వస్తున్న వార్తల గురించి, అలాగే యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇటీవల కాలంలో ఎంతోమంది సెలబ్రిటీలు ఒకవైపు సినిమాలు, సీరియల్స్ చేస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిరుపమ్ పరిటాల తన భార్యతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించారు. ఇందులో వారికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇలా యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం గురించి, అలాగే ఈ వీడియోలపై వచ్చే నెగిటివిటీ గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సమయంలో కాస్త డౌట్గానే ప్రారంభించాము. ఏమైనా నెగిటివిటీ వస్తుందా అని ఆలోచించాను. అయితే మనం వారికి ఎలాంటి కంటెంట్ ఇస్తామో వారి నుంచి కూడా అలాంటి స్పందన వస్తుందని ఈయన తెలియజేశారు. ఇప్పటి వరకు మాకైతే ఎలాంటి నెగిటివిటీ రాలేదని నిరుపమ్ పరిటాల తెలియజేశారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా ఈయన మాత్రం యూట్యూబ్ సంపాదన గురించి ఎక్కడ బయటపడలేదు. నిరుపమ్ పరిటాల, మంజుల పేరు మీద వందల కోట్ల ఆస్తులు ఉన్నాయంటూ ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తల గురించి కూడా స్పందించారు. అలాంటి వార్తలను తాను కూడా చూశానని, అలాంటి వ్యూస్ వచ్చినప్పుడు నవ్వుకోవడం తప్ప ఇంకేమీ చేయలేను. ఒక్కోసారి అనిపిస్తుంది, ఆ వార్తలు రాసినోడు కనీసం సగం ఆస్తి అయినా ఇస్తే బావుండు కదా అనిపిస్తుందని నిరుపమ్ ఈ సందర్భంగా తన ఆస్తుల గురించి వస్తున్న వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక తనని బుల్లితెర శోభన్ బాబు అని పిలవడం చాలా సంతోషంగా అనిపించిందని, ఆయన అందగాడు, మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తితో పోల్చడం మంచి విషయమే కదా అంటూ నిరుపమ్ పరిటాల తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.